హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రోగ నిరోధకతను పెంచే ఆహారం గురించి తెలుసుకుందాం. వేసవిలో వడదెబ్బ తగలకుండాను ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఆహార నియమాలను మనం పాటిస్తూ ఉంటాం. అలాగే వానాకాలంలో కూడా వర్షాల వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి పోషకాహారాన్ని తప్పక తీసుకోవలసిందే. దీనికై ముఖ్యంగా మనం ఆహారంలో చేర్చుకోవలసినవి పండ్లు. వాటిలో నేరేడు. సీజనల్గా వర్షాకాలంలో నేరేడు పండ్లు విరివిగా లభిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువ, ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్. అజీర్తిని తగ్గిస్తాయి. చెర్రీస్. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే పండ్లలో చెర్రీస్ ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ పండ్లు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అరటిపండ్లు. విటమిన్స్ ఎక్కువగా ఉండే అరటిపండు ఎంతో ఆరోగ్యకరం. జీర్ణక్రియను ఇది సాఫీగా జరిగేలా చేస్తుంది. అజీర్తి సమస్యలను దూరం పెడుతుంది. పిల్లలకు అరటిపండ్లు చాలా మంచివి. రోజుకొక పండైనా తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. యాపిల్. వర్షాకాలానికి తగినట్లుగా శరీరంలో యాక్టివ్నెస్ కాస్త నెమ్మదిస్తుంది. దీంతో శరీరంలో జరిగే జీవ ప్రక్రియ వేగం తక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు యాపిల్ పండు ఉత్తమం. రేగు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను దూరం పెడతాయి. దానిమ్మ. దీంతో ఒంటికి రక్తం పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకొక పండైనా తీసుకోవచ్చు. బొప్పాయి. విటమిన్ సి అధికంగా లభించే పండు బొప్పాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం పెడతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ. కాస్త మితంగా తీసుకోవడం ఉత్తమం. ఇంకా ఆహారానికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు. వర్షాకాలంలో తగినంత నీరు త్రాగాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు అవసరం. వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేట్కు కారణం అవుతుంది. రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. కషాయాలు, డ్రింక్స్. వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూపులు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ, చమోలియా హెర్బల్ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్. సీజన్లో లభించే పండ్లన్నీ తీసుకోవాలి. యాపిల్స్, బెర్రీలు, దానిమ్మలు, నారింజ పళ్ళలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సమతుల ఆహారం. వర్షాకాలంలో తేలికపాటి సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిపి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయల్లో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. స్ట్రీట్ ఫుడ్స్ వద్దు. వర్షాకాలంలో బయట ఫుడ్స్ తినకుండా ఉండటమే మంచిది. వాతావరణ మార్పుల కారణంగా బయట ఫుడ్స్ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి సరైన పోషకాలు అందించకపోతే చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఏటేటా ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహార సమస్య తీవ్రమవుతోంది. ప్రపంచ జనాభాను కలుషిత ఆహారం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మన దేశంలో 527 రకాల ఆహారాలు కలుషితం అవుతున్నాయని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. అసలు ఆహారం కలుషితం అంటే ఏమిటి, ఎన్ని రకాలు అని తెలుసుకోవాలంటే ఆహార ఉత్పత్తుల్లోకి బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు, రసాయనాలు లేదా టాక్సిన్లు వంటి హానికరమైన పదార్థాలు, జీవులు ప్రవేశిస్తే అవి కలుషితమవుతాయి.
ప్రాసెసింగ్, రవాణా, స్టోరేజీ వంటి ఏదో ఒక దశలో ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతున్నాయి. మన దేశంలో కలుషితమవుతున్న ఆహారాల జాబితాలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, సుగంధ ద్రవ్యాలు, ప్యాక్డ్ స్నాక్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆహారాలు వివిధ రోగకారకాలు లేదా రసాయనాలతో కలుషితం అవుతున్నాయి. ఆహారం కలుషితం కావటానికి అనేక కారణాలు ఉన్నాయి. పారిశుద్ధ్యం లేకపోవటం, సరైన పరిశుభ్రత పద్ధతులు పాటించకపోవడం, ఫుడ్ ప్రాసెసింగ్ సరిగ్గా చేయకపోవటం, నిల్వ, రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం కూడా వీటికి కారణాలు. అలాగే పురుగు మందుల అధిక వినియోగం వల్ల కూడా ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. ఈరోజు మనం రోగనిరోధక శక్తి పెంపొందించేలా ఏ ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.